ఇవన్నీ పక్కన పెడితే నిన్న కుప్పంలో సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కృష్ణా నది నీళ్ళని నేనే తీసుకొచ్చిన గొప్పలు చెప్పండి. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే పక్కనే ఉంది మీ కృష్ణమ్మ. అయ్యా ఆ కుప్పంలో ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా నవ్వుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు కుప్పాన్ని ఈయనే కనిపెట్టాడా అని నిన్న ఒక ట్రోల్ వేశారు. కుప్పాన్ని ఈయనే కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు, అసలు కుప్పమే లేనట్టు అని చెప్పి ఒక ట్రోలింగ్ వేశారు. అది యథార్థం. కుప్పంని అసలు నువ్వు చేసేదన్నయ్యా. ఎప్పుడు అసలు ఇజ్రాయెల్ టెక్నాలజీ తెస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అంటే అందరూ నవ్వుకున్నాం. అసలు మందేశమైంది, ఇజ్రాయెల్ టెక్నాలజీ దాటమైంది, ఇది యాడ్ సక్సెస్ అయింది, ఇది ఏమైందని. అటువంటి టెక్నాలజీని తెచ్చాడా? ప్రపంచ దేశాలకి వాళ్ళు వాణిజ్య పంటలు కానీ మన హార్టికల్చర్ కానీ అటువంటి పంటలు పండించి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటట్టు కుప్పాన్ని అభివృద్ధి చేసింది ఆయన. పూర్తిగా డెవలప్మెంట్ చేసింది కుప్పాన్ని ఆయన. మీరు ఎవరు ఏ పార్టీ పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. కానీ కుప్పాన్ని మోడల్గా ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకుని దాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసిన నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి నువ్వు కుప్పాన్ని నేనే తీశాను, నీళ్లు ఇచ్చానని చెప్పి అంటున్నావు. నువ్వు కుప్పాన్ని డైరెక్ట్ కృష్ణానది నుంచి కాలువ తీసుకెళ్ళావా? నువ్వు కాకపోతే అక్కడ దా తీసుకెళ్ళి నీకు ఫస్ట్ చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, పులివెందులకి నేను నీళ్ళు ఇచ్చాను, నువ్వు కుప్పానికి నీళ్ళు లేదు ఇప్పుడు దాకా అని విమర్శించారు. మరి దాన్ని పెద్ద ఇదేం కాదు. కుప్పాన్ని నువ్వేమీ చేయలేవు వరకు అంటే. కుప్పానికి మినిస్టర్ ఇస్తానంటున్నాడు గెలిపిస్తే. కుప్పానికి ముఖ్యమంత్రి ఉంటే మినిస్టర్ ఇటువైంది. ఇదే పిచ్చి మాటలు. కాకపోతే కుప్పం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిని తీసి పక్కన పడేసి మినిస్టర్ ఇస్తావా? ఇస్తే క్యాబినెట్ మీద ఇలా ఏదో మినిస్టర్ ఇస్తావు. ఆ మినిస్టర్ ముఖ్యమంత్రి చేయలేని మినిస్టర్ చేస్తాడా? అందుకని ప్రజలకు ఆ మాత్రం ఉండదు. అక్కడ ఉండవు ప్రజలకి. 5 సార్లు 6 సార్లు ఓటేసిన ప్రజలకి నువ్వు ఇవాళ పోయి నేను మినిస్టర్ ఇస్తానని నీకు ఓట్లు వేస్తారు. అది హాస్యాస్పదంగా ఉంది. అది అలాగే ఇప్పుడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలని రాత్రి సస్పెండ్ చేస్తూ కూడా స్పీకర్ తమ్మినేని నోటీస్ ఇవ్వడం, దీన్ని ఎట్లా చూడాలి? అది అంతా వాళ్ళు ఈ ఎలక్షన్ మూడ్లో చేయాలని చెప్పి ఇప్పుడు చేశారు. మరి ఇప్పుడు దాకా ఏం చేశాడు ఈయన? ఇప్పుడు దాకా ఈ స్పీకర్ అసలు స్పీకర్ అంటే మీడియేటర్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. ఆయన పదవి అయిపోయిన దాకా స్పీకర్ అంటే న్యూట్రల్గా ఉండి ఉందాతనంగా ప్రవర్తించాలి. ఉందాతనం అనేది పొరపాటును కూడా కాని రాలి. ఆ వరకు ఆయనకి ఎంత మంచి పేరు ఉందో అంత చండాలం అయిపోయాడు మన స్పీకర్ గారు. అసలు ఆయన స్పీకర్ అనకూడదు. ఇంతకుముందు ఇంత ఈ రకంగా ప్రవర్తించిన స్పీకర్ని ఇన్ని సంవత్సరాల్లో, మన స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఎవరిని ఏ స్పీకర్ని కూడా మనం ఇలా విమర్శించలేము. ఈయన మాత్రం దారుణంగా విమర్శించవచ్చు. ఎందుకంటే ఆయన నేను వైసీపీ కార్యకర్తను ముందు అంటున్నాడు, వైసీపీ నాయకుడిని, పార్టీ నాయకుడిని ముందు అంటున్నాడు. పార్టీ నాయకుడి నుంచే గెలిచావు, అందరికీ తెలుసు. కానీ పదవిలోకి వచ్చిన తర్వాత నువ్వు పార్టీ నాయకుడు కాదు, ప్రజల మనిషివి. అది వదిలిపెట్టావు. ఏంది నేను పార్టీ కార్యకర్తని, పార్టీ రౌడీని అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి ఇవాళ నువ్వు సస్పెండ్ చేస్తే ఏమైంది? కాకపోతే ఒక ఎమ్మెల్సీ రాకపోతే ఏమైంది? ఏమీ కాదు. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం రాజధాని ప్రాంతంలో ఒక గుండెకాయ ఎంతో మంది ఆశావులు ఎమ్మెల్యే టికెట్ పోటీ పడ్డారు. కానీ తిరిగి మళ్ళీ శ్రావణ్ కుమార్ గారికి టికెట్, సో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? 100% ఉన్నాయి. ఒక శ్రావణ్ కుమార్ గారు కానీ కాదు, ఎవరికి ఇచ్చినా టికెట్ ఓట్లు వేయాల్సిందే. టీడీపీకి వేస్తారు, కంపల్సరీ వేస్తారు. మళ్ళీ ఒకసారి కాళ్ళు చేతులు రెండు పొయ్యిలో పెట్టి కాల్చుకోరు, ఎవరు కాల్చుకోవడానికి ప్రయత్నం చేయరు. 100 మెజార్టీ ఎంత అనేది చెప్పలేం, కానీ మెజార్టీ కూడా మంచి మెజార్టీ వస్తాయి. నా దృష్టిలో ఎట్ల నుంచి 30 నుంచి 35 ఏళ్ళు పైన వస్తుంది. కానీ అట్లా ఏమి ఉండదు. ఈసారి వన్ సైడ్ అయింది ఎలక్షన్. తాటికొండ, మంగళగిరి రెండు కూడా ఇక్కడ నా పరిధిలో నేను రాష్ట్రం వెళ్ళిపో ఉంటుంది. మనకు తెలిసిన పరిధిలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ నియోజకవర్గాలు మాత్రం వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే. ఏంటి అసలు మంగళగిరి నియోజకవర్గం ఆర్కే మళ్ళీ తిరిగి వైసీపీలోకి రావడం, అది అంతా డ్రామా. ఏందో వాళ్ళ అర్థం కాని సమస్య. మరి నేను ముఖ్యమంత్రి అయినా లెక్క చేయను, నాకు ఎవరైనా లెక్క చేయను, నేను కాంగ్రెస్ పార్టీలో పోతా అని బెదిరించిపోయాడు. మళ్ళీ మరి ఈయన పిలవంగానే మళ్ళీ వచ్చాడు. అంటే ఇక పోయినాడు కంటే ఇక ఎవడు కనపడలేదు. ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాస్త కూర్చో ఈయనన్నా అయితే ఎన్నో ఓట్లు సాధించుకుంటాడు, ఇంకెవడన్నా అయితే డిపాజిట్లు కూడా రావు అని మరి ఆయనకి దృష్టిగా వచ్చిందో. లేకపోతే పోయినాయని అలిగిపోయినాయని నువ్వు ఏం తీసుకొచ్చి ఇచ్చాడంటే ఆడ పార్టీ పరిస్థితి అర్థమైపోతుంది అందరికీ. ఏమీ లేదు సీన్ అని. అంతే. ఇక ఆర్కేన్ గురించి ఏం మాట్లాడుకోకూడదు.